మొదలుకొని మరి కొన్ని కొన్ని వచనాలు ఓకే. కొన్ని వచనాలు మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాము. మరి బైబిల్ గ్రంథం నుంచి ప్రామిస్ మరి ఆ కనాను దేశం గురించి ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఆహ్, చూద్దాం చేస్తా ఒక్క నిమిషం ఉండు. ఎత్తు పొలాలు కలిగినటువంటి ప్రదేశము, నివాసానికి అంత యోగ్యమైనది కాదు. కానీ దేవుడు దాన్ని సమృద్ధిగా చేసి మరి ఆయన బిడ్డలకు బిడ్డల చేతికి ఆయన ఇచ్చాడన్న విషయము. అలాగే మరి ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఆహ్, ఇశ్రాయేలు ఇశ్రాయేల్‌లో మరి ఆ ప్రాంతంలో ఇశ్రాయేలు మరి ఈ యొక్క సమస్త దేశాలకు వ్యవసాయాన్ని నేర్పిస్తా ఉంది. కొద్ది స్థలంలోనే వినండి. శ్రేష్టమైనటువంటి పంట ఇశ్రాయేల్ దేశం నేర్పిస్తా ఉంది. వారి జ్ఞానాన్ని చూసి దేశాలన్నీ నోళ్ళెళ్ళ పెడతా ఉన్నాయి. అలాగే వెపన్స్ విషయంలో అంత చిన్న దేశం మనం చెప్పుకున్నాం. అది అంత పెద్ద దేశమేమి కాదు అని. చిన్నదే. అయినా ఆహ్, దాని మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యుద్ధాలు చేస్తున్నప్పటికిని, ఏ ఒక్కళ్ళు కూడా దేవుడు అనుమతి ఇవ్వకపోతే జయించలేరు. అది మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాము. అయితే అన్యులు కూడా ఈ విషయాన్ని చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు. మనకు ఆశ్చర్యం కలగదు కానీ, ఎందుకంటే మనకు ముందే తెలుసు. అది దేవుడు ఏర్పాటు చేసి తన బిడ్డలకు తను ఏర్పరచుకున్నటువంటి మరి ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన భూమి కాబట్టి ఆయన అనుమతి లేకుండా ఎవరికి విజయం రాదు. అలాగే తన బిడ్డలకు మరి ఉన్న దాంట్లోనే సమృద్ధిని చేసుకునే జ్ఞానాన్ని కూడా ఆయన ఇస్తూ ఉండడము అనేక దేశాలకు ఈరోజు ఒక మోరల్‌గా ఒక మాదిరిని ఇశ్రాయేల్ దేశం ఇస్తా ఉంది. అది మనం చూస్తానే ఉన్నాం న్యూసుల్లో. నిజంగా మనము ఇశ్రాయేల్ వెళ్తే గనక హోలీ ల్యాండ్ టూర్స్ ఇలా వెళ్తా ఉంటారు కాబట్టి, ఇశ్రాయేల్ వెళ్ళడం వల్ల మనకి పుణ్యం అనేది ఏది రాదు కానీ, ఆ ప్రదేశాలు చూస్తా ఉన్నప్పుడు ఆ ప్రదేశాలు చూస్తా ఉన్నప్పుడు మనలో ఒకలాంటి అంటే మనం దేవుడిని తాకుతున్న స్పర్శ కలగకపోదు అనేది నా నమ్మకం. అంటే ఇప్పుడు తాకట్లేదా మనం ఆయన స్పర్శించట్లేదని స్పర్శిస్తా ఉన్నాం. కానీ ఒకటి ఏంటంటే మనము ఇప్పుడు జాబుల నిమిత్తము మనం హైదరాబాద్‌లో ఉంటా ఉన్నాము. మనము మన సొంత ఊళ్ళకి వెళ్ళినప్పుడు లేదా హాస్టల్స్‌లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళకి అన్నీ దొరుకుతా ఉన్నాయి. అన్ని సమృద్ధిగానే ఉంటా ఉన్నాయి. నాకు తెలిసి ఇంక అక్కడున్న దానికన్నా ఎక్కువ సమృద్ధి ఉన్నప్పటికిని వన్స్ వాళ్ళ హోమ్ టౌన్‌కి వెళ్ళినప్పుడు ఆ అనుభూతి డిఫరెంట్‌గా ఉంటుంది. అదే మనం కూడా అది మనకిచ్చిన ప్రామిస్ కాదు. కానీ వారు త్రోసిపుచ్చడం వల్ల త్రోసిపుచ్చడం వల్ల మనకు దేవుడు ఆ దేశాన్ని మనకివ్వలేదు కానీ ఇశ్రాయేల్ ఆ యొక్క చూసన్ గుంపులో ఏర్పరచబడ్డ గుంపులో మనం కూడా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అంటే ఇశ్రాయేలులాగా ఏర్పాటు చేయబడలేదు. కానీ దేవుని కృప ద్వారా ఎన్నిక చేయబడ్డాం గాబట్టి, మనకు కూడా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు, ఇశ్రాయేలు గురించి మాట్లాడినప్పుడు, వాళ్ళకి జయం కలిగినప్పుడు మనం చాలా సంతోషిస్తాము. దేశం గురించి మరి యుద్ధాల గురించి ఆహ్, మరి విన్నప్పుడు బాధ కలుగుతా ఉంటుంది. అలాగే ఇతరుల మీద కోపమొస్తా ఉంటుంది. అంటే మన ఓన్ మన సొంత వాళ్ళు అన్న ఫీలింగ్ మనకు రాకపోదు. ప్రతి క్రైస్తవుడికి ఆ ఫీలింగ్ ఉంటుంది. ప్రతి క్రైస్తవుడికి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో, ప్రతి ఇశ్రాయేల్ కూడా వాళ్ళకు మరి దేవుడు వాళ్ళిచ్చిన ఆ యొక్క ఆహ్, వాగ్దానాన్ని వాగ్దానాన్ని పట్టుకొని వాళ్ళు ఏ యుద్ధం చేసినప్పటికీ వాళ్ళంతగా జయిస్తా ఉన్నారంటే వాళ్ళకు ఒకటే విశ్వాసం. ఇందాకల చెప్పినట్లు దేవుడు అనుమతిస్తే తప్ప ఎవరు జయించలేరు. ఎవరు జయించలేరు అనేది ఆహ్,
వాళ్ళకున్న విశ్వాసం దాన్ని బట్టే వాళ్ళు అందరిని జయిస్తా ఉన్నారు. దేవుడు అలాంటి కృపను ఇచ్చాడు. ఇప్పుడు మనం గనక మరి కొన్ని వచనాలు బైబిల్ నుంచి చూసుకుందాము. ఆదికాండం 12వ అధ్యాయం ఒకసారి చూస్తే, ఆదికాండము 12వ అధ్యాయం. ఇది మనకు చాలా బాగా మనం ఆదికాండం అంతా చూస్తా వస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ మళ్ళా మనకి గుర్తు మళ్ళీ ఇంకొకసారి రివిజన్ అయినట్లు కూడా ఉంటుంది. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. మొట్టమొదటగా మనము ఇక్కడ చూస్తాం వాగ్దానము. 12వ అధ్యాయము ఆదికాండం నుంచి చదువుతా ఉన్నాను. యెహోవా అబ్రహాంతో చెప్తా ఉన్నాడు. యెహోవా అబ్రహాంతో చెప్తా ఉన్నాడు, వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. దేవుడు ఒక్క ప్రదేశానికి అబ్రహాము ఉన్నటువంటి ప్రాంతం నుండి తనకు తెలియని, తను ఎరగనటువంటి ఇంకొక ప్రాంతానికి వెళ్ళమని చెప్తా ఉన్నాడు. నీవు లేచి నీ దేశము నుండి ఈ దేశము వదిలి, ఈ జనాంగాన్ని వదిలి నేను చూపించే దేశానికి బయలుదేరమన్నాడు. ఇక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతగా ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఎంత చక్కగా నిన్ను గొప్ప జనాంగం చేస్తా అని చెప్తా ఉన్నాడు, ఆశీర్వదిస్తా అని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ అబ్రహాం యొక్క నామాన్ని గొప్ప చేస్తా అని చెప్తున్నాడు. అలాగే ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఎవరైనా దూషించారు అంటే వారిని శపిస్తాను. అలాగే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని అబ్రహాంతో అనగా, అబ్రహాం ఏం చేశాడు? లేచి బయలుదేరిపోయాడు. వాగ్దానం దేవుడు చేశాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు, విశ్వసించి దాన్ని స్వతంత్రించుకోవడానికి బయలుదేరాడు. దాన్ని స్వతంత్రించుకోవడానికి అబ్రహాము బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తాడో తెలియదు, దేవుడే నడిపించుకుంటాడు. ఇది ఇక్కడ మనము మరి కనాను దేశం యొక్క ఆ ల్యాండ్ యొక్క ప్రామిస్ ల్యాండ్ ఇక్కడ మనము స్టార్ట్ అవుతుంది మనకు. సో తర్వాత 13వ అధ్యాయము 14 నుంచి మనము చదివితే, 13వ అధ్యాయము ఆదికాండమే 14 నుంచి చూస్తే, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటి నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. 4 తట్లు అంతే కదా. నీవు లేచి కన్నులెత్తి, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుంచి ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర 4 దిక్కుల వైపు చూడమని చెప్తా ఉన్నాడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 4 దిక్కులు. ఇందాకలా లేచి బయలుదేరమన్నాడు, నేను చూపించే ప్రదేశానికి బయలుదేరమన్నాడు. అబ్రహాము విశ్వసించి బయలుదేరాడు. ఇప్పుడు లోతు విడిచి వెళ్ళిపోయిన తర్వాత మరలా లేచి 4 తట్లు చూడమంటున్నాడు. అన్ని దిక్కులు, 4 దిక్కులు, మనకున్నది 4 దిక్కులే. ఆ 4 దిక్కులు చూడమంటున్నాడు. ఆ 4 దిక్కులు కూడా నీవు చూచుతున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము అబ్రహాము ఉన్న ప్రదేశం నుంచి 4 దిక్కుల వైపు కూడా తనకు మాత్రమే కాదు, తన సంతానానికి సదాకాలం ఇస్తానని దేవుడు
వాగ్దానం చేస్తా ఉన్నాడు. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద ఉండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులో నుండి మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఎంత చక్కని వాగ్దానం ఇస్తా ఉన్నాడు కదా. అడుగడుగున దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. అబ్రహాముకు మాత్రమే కాదు, అబ్రహాము సంతానము. అది ఎలాంటి సంతానము? లెక్కకు మించినటువంటి లెక్కకు మించినటువంటి సంతానము. అలాగా ఇక్కడ ఇంకొక ప్రామిస్ చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత 15వ అధ్యాయము 15వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచనం చూస్తే అక్కడ ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశము అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయిములను, అమోరీయులను, కనానీయులను, గిర్గాయిషులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. యూఫ్రటీస్ నది వరకు, యూఫ్రటీస్ నది వరకు, రివర్ ఆఫ్ ఈజిప్ట్. నైలు నదులు మొదలుకొని మనం అది చూస్తే గనక ఆ యొక్క యూఫ్రటీస్ నది వరకు మనం ఇక్కడ ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని, ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్. ఇక్కడ ఐగుప్తు నది అంటే నైలు నది. నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు, గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును నీ సంతానముకు ఇచ్చి ఉన్నాను అని అబ్రహాంతో మరలా వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవుడు. మరలా వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత 17వ అధ్యాయము 16వ వచనం మనం చూసుకున్నట్లయితే, నేను ఆమెను ఆశీర్వదించి, ఆమె ఏంట ఇక్కడ శారా, నేను శారాను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. ఇక్కడ శారాను కూడా దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. శారాను కూడా దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఏమని? జనములకు తల్లి అయి ఉండును. ఇందాక ఫస్ట్ లో మనము అబ్రహాము విషయానికి వస్తే మన లెక్కకు మించినటువంటి సంతానాన్ని ఇస్తానన్నాడు. ఇక్కడ శారా విషయానికి వస్తే జనములకు తల్లి, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. జనముల రాజులు ఆమె వలన కలుగునని అబ్రహాముతో చెప్పెను. ఆ తర్వాత శారా నవ్వడము ఇవన్నీ మనం చూస్తాము. కానీ మనం 19వ వచనం మనల్ని చూస్తే గనక మరలా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను. మనం అబ్రహామును చూసాము. అబ్రహాము దేవుడు ఆశీర్వదించడం, ప్రామిస్ చేయడం చూసాము, నిబంధన ఇవ్వడం చూసాము. అలాగే తర్వాత శారాను ఆశీర్వదించడము కూడా మనము చూస్తా ఉన్నాము. ఇప్పుడు కుమారుని విషయంలో, సంతానం విషయానికి వచ్చాం. ఇస్సాకు విషయంలో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తర్వాత ఇస్సాకు మాత్రమే కాదు కానీ ఇస్సాకు కుమారుల గురించి కూడా, అంటే అబ్రహాం యొక్క మనవడి సంతానం గురించి కూడా దేవుడు మరి వాగ్దానం చేస్తా ఉన్నాడు. నిత్య నిబంధన,
నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుడు కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. అతనితో స్థిరపరిచెదను. పొరపాటు గుచ్చుకుని ఆ తర్వాత హాస్పిటల్ తీసుకోమని ఇంకెందుకు ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఆ ఆది కాండంలో 21వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. 21వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే డిస్టర్బ్ చేయకు. ఇంటర్వ్యూకి పోతున్నావు అడుగు. 21:12 నుంచి మనం చూసుకున్నట్లయితే అక్కడ అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానము అనబడును. ఇస్సాకు వలన అయినది అంటే ఇక్కడ ఈ మాట ఎందుకు చదువుతా ఉన్నామంటే ఇస్మాయిల్ మనకు అబ్రహాముకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి రాత్రి పోయినా ఇస్మాయిల్ దాసికి పుట్టినప్పటికీ అబ్రహాము కుమారుడే. అయితే దేవుడు వాగ్దాన పుత్రుడు మాత్రము ఇస్సాకు. సో అదే దేవుడు ఇక్కడ రూఢిపరుస్తా ఉన్నాడు అబ్రహాముకు. మరి రూఢిపరిచి అందుకే ఏమని చెప్తా ఉన్నాడు, అప్పుడు మాట్లాడకపోతే ఈ చిన్నవాణి బట్టి నీ దాసుని బట్టి నీవు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. అంటే అక్కడ అబ్రహాముకు ఇస్మాయిల్ని పంపించాలంటే ఇస్మాయిల్ విషయంలో అబ్రహాం బాధపడతా ఉన్నాడు. బాధపడతా ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, వాగ్దానము ఇస్సాకుది. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఇస్మాయిల్ కు వాగ్దానానికి సంబంధం లేదు. ఇస్మాయిల్ ని సపరేట్ గా ఆశీర్వదిస్తాను, దానికి ఈ ప్రామిస్ కి సంబంధం లేదు. ఈ ప్రామిస్ ల్యాండ్ ఇస్సాకుది, అంతేగాని ఇస్మాయిల్ కి సంబంధం లేదు. ఇస్మాయిల్ కి సంబంధం లేదు. ఈ విషయం కూడా అక్కడ అబ్రహాంకు క్లారిటీ ఉండాలి. సో దేవుడు అక్కడ అబ్రహాంకు ఆ విషయాన్ని రూఢిపరుస్తా ఉన్నాడు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. అలాగే అబ్రహాము తర్వాత మీరు చదువుకున్నట్లయితే గనక అబ్రహాము తన యొక్క ఆస్తిని పంచి ఇచ్చేటప్పుడు ఇస్సాకుకు ఆథరైజ్డ్ తన నుంచి మరి ఏదైతే ఆథరైజ్డ్ ఉందో అది ఇస్సాకుకే వెళ్తది. మనకు ఈ వీళ్ళ యొక్క మన యూదులకు సంబంధించినటువంటి ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు మనం చూసినట్లయితే వాళ్ళు ఎలా పంచుతారంటే వాళ్ళకు అనేక మంది భార్యలు ఉంటారు కాబట్టి ఆస్తులు ఏదైతే ఆస్తులు ఉంటాయో అవి సొంత కుమారులకు మాత్రమే వెళ్తాయి. ఎవరైతే దాసులకు పుట్టినటువంటి లేదా ఉపపత్నులకు పుట్టినటువంటి కుమారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు కానుకలు ఇస్తారు, వాళ్ళకు ఆస్తులు ఇవ్వరు. పితరుల నుంచి వస్తున్నటువంటి ఆస్తిలో భాగము దాసులకు పుట్టినటువంటి వాళ్ళకి కానీ ఉపపత్నులకు పుట్టినటువంటి వారికి కానీ ఏమాత్రము ఇవ్వడానికి వాళ్ళ రూల్స్ ఒప్పుకోవు. అలా చేస్తే వాళ్ళను వెలివేయడం అనేది ఉంటుంది, కొట్టివేయబడతారు. వాళ్ళ పనిష్మెంట్ వాళ్ళకు ఉంటుంది. అది వాళ్ళ రూల్స్ కు వ్యతిరేకము. వాళ్ళకు కానుకలు ఇస్తారు. సో సేమ్ ఇలానే ఇస్సాకుకు తన తండ్రి యొక్క ఆస్తి ఇస్సాకుకు వెళ్తా ఉంది. ఇస్మాయిల్ విషయంలో ఇస్మాయిల్ కి కానుకలు వెళ్తాయి. ఇస్మాయిల్ కి కానుక ఇస్తాడు కానీ ఇస్మాయిల్ కి ఆస్తి వెళ్ళదు. ఈ రకంగా కూడా మనము మరి ప్రామిస్ ల్యాండ్ విషయంలో అబ్రహాము తర్వాత ఇస్సాకును మనం ఇక్కడ వస్తా ఉన్నాము. ఆ తర్వాత మరి 22వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూసినట్లయితే 22:16 చూసినట్లయితే అక్కడ ఇక్కడ మరి దేవుడు ప్రామిస్ చేశాడు. బాగుంది. ఎలా ప్రామిస్ చేశాడంటే మనమైతే నమ్మము.
ఇసుక రేణువులను మించి లెక్కకు మించినటువంటి సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఆ తర్వాత ఇస్సాకే వాగ్దాన పుత్రుడని చెప్పినటువంటి దేవుడు, ఇస్మాయిల్కి వాగ్దానికి సంబంధం లేదని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు ఆ ఇస్సాకుని బలి కోరుతా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇస్సాకు బలి అయితే ఈ వాగ్దానం ఎలా నెరవేర్చబడేది? ఆ ఇస్సాకు ఆల్రెడీ దేవుడు వాగ్దానం ఇచ్చేస్తాడు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని కూడా చెప్పేస్తాడు. ఇప్పుడు ఆ ఇస్సాకునే వాగ్దాన పుత్రుడినే, ఇస్సాకుని మాత్రమే కాదు, ఇస్సాకు పుట్టిన సంతానం గురించి కూడా దేవుడు మాట్లాడాడు. కానీ ఆ ఇస్సాకుని ఇప్పుడు బలి కోరుతా ఉన్నాడు దేవుడు. బహుశా అబ్రహాం ఆలోచించి ఉండుండొచ్చు కదా, చెప్పలేం. అంటే ఇది కన్ఫర్మేషన్ కాదు, జస్ట్ నా ఊహ మాత్రమే. ఇది మళ్ళీ దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదు. కానీ ఏమో ఒక తలం పైన వచ్చి ఉండొచ్చేమో. అది దేవుడు రూఢిగా చెప్పాడు ఇతను వాగ్దాన పుత్రుడు అన్న విషయము. కానీ ఇప్పుడు ఇస్సాకుని బలి కోరుతా ఉన్నాడు అన్నప్పుడు బహుశా ఇంకొక ఆలోచన కూడా మనం చేయొచ్చు. దేవుడు ఆయన చూసుకుంటాడు అనేది, యెహోవా ఇరే అనేది ఇక్కడ 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 కూడా అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదో మనం చూస్తాం. ఇక్కడ నిజంగానే ఇస్సాకు బలి అయిపోతే దేవుని వాగ్దానము నిరర్ధకం అవుతుంది, ఆగిపోతుంది, జరగదు. అబ్రహాముకు తెలుసు దేవుడు అబద్ధికుడు కాడు. ఆయన వాగ్దానము చేసి నెరవేర్చకుండా ఉండేవాడు కాడన్న విషయము అబ్రహాముకు తెలుసు. కాబట్టి ఆ విశ్వాసంతోనే తన జనాంగాన్ని, తన స్వదేశాన్ని, తన ప్రాంతాన్ని విడిచి వచ్చేవాడు. ఎంతో ఆస్తి కలిగినటువంటి వాడు గుడారాలు వేసుకుంటూ తిరుగుతా ఉన్నాడు. దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి. యుద్ధాలు అనేకమైన, మనం అనుకుంటాము వెళ్ళిన ప్రతి చోట గుడారాలు వేసుకుంటూ హాయిగా ఉన్నాడు. ఎక్కడ హాయిగా లేడు. ప్రతి చోట ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉంటా ఉన్నాం, కానీ ఆ దినాల్లో ల్యాండ్స్ కోసము యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, కంటిన్యూస్ గా ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం మొన్న రష్యా యుక్రెయిన్ చూసాం, ఎన్ని నెలలు పట్టింది. అలాగే ఇప్పుడు ఇస్రాయెల్ విషయంలో చూస్తా ఉన్నాం, ఎప్పటి నుంచి జరుగుతా ఉన్నాయి వార్స్. యుద్ధాలంటే ఒక 2-3 రోజులు కాదు, ఒక 10 రోజులు కాదు, నెలల తరబడి. మనము దావీదు విషయంలో కూడా మనం చూడొచ్చు. గొలియాతును చంపినప్పుడు ఆ యొక్క లోయలో ఎప్పటి నుంచో ఉంటా ఉన్నారు, నెలలు పడుతుంది వాళ్ళకు, నెలల తరబడి చేస్తా ఉంటారు యుద్ధాలు. మరి ఇక్కడ ఇప్పుడు ఆ యొక్క అంత భరిస్తూ వచ్చిన వానికి తెలుసు, ఇప్పుడు గనక ఇస్సాకుని బలి ఇచ్చేస్తే ఆ వాగ్దానము అబద్ధం అవుతుంది. కాబట్టి దేవుడు ఏదో చేస్తాడు అనే విశ్వాసము లేకపోలేదు, అబ్రహాముకు లేకపోలేదు. ఒకవేళ బలి ఇచ్చినప్పటికీ మళ్ళా బ్రతికించుటకు సమర్థుడన్న విశ్వాసమైనా ఉండొచ్చు. ఎందుకంటే వాగ్దానం చేసి ఉన్నాడు. ఇస్సాకు మాత్రమే కాదు, ఇస్సాకు సంతానం గురించి కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసం కూడా అబ్రహాముకు ఉండవచ్చు. అదే ధైర్యంతో బహుశా బయలుదేరుతా ఉన్నాడు కుమారుని తీసుకొని బలి ఇవ్వడానికి. ఇక్కడ 22-12 వచనం చూసినట్లయితే, అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని ఆనేను. ఒక్కడైనటువంటి నీ కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు వెనకడుగు వేయలేదంటే నా యందు నీకు భయం ఉన్నదన్న విషయం కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అని దేవుడు అప్పుడు మనం చూస్తాము. తనకు బదులుగా ఏర్పాటు చేయబడినటువంటి ఇంకొక పొట్టేళ్లు మరి పొదల్లో చిక్కుబడి ఉండడము మరి అబ్రహాముకు చూపించే దేవుడు అది బలి ఇచ్చులాగున
మరి అలాగున దేవుడు అక్కడ ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడం మనము చూస్తాము. ఇంత గొప్ప దేవుడు కదా. ఆ విశ్వాసం గొప్పది. దేవుడు వాగ్దానాలు చేస్తా ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని విశ్వసించి దానికి తగ్గట్లుగా ప్రయాణించడము అంత ఈజీ కాదు, కానీ ప్రయాణించినప్పుడు గొప్ప విషయాలనే చూడగలము. అలాగే ఒక్క నిమిషం. సారీ అండి. అలానే మరి 28వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 28వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, జాబ్ వచ్చినప్పుడు ముట్టుకుందాం. 28వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, ఇప్పుడు 3వ పర్సన్ కనిపిస్తా ఉన్నాడు, మనవడు యాకోబు. ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలో ఎవ్వతేను వివాహము చేసుకొనకూడదు. ఇది కూడా ఎందుకు అంటే వాగ్దానము. దీని వెనుక కూడా వాగ్దానం ఉంది. అక్కడ ఉన్నటువంటి కనాన్లో ఎవరినైనా చేసుకుంటే యాకోబు జీవితం అక్కడికక్కడ ఆగిపోవచ్చు. దేవుని యొక్క వాగ్దానం అక్కడ ఆగిపోతుంది. యాకోబు డివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అబ్రహాము మరలా తన దేవుడు తనకి చేసినటువంటి ఆ యొక్క మరి ప్రామిస్ ని గుర్తు చేసుకుంటూ మరి యాకోబుని పిలిచి చెప్తా ఉన్నాడు, నీవు కనాను కుమార్తెలో ఎవరిని కూడా వివాహం చేసుకోనకూడదు, ఎవరిని కూడా చేసుకోనకూడదు అని చెప్పేసి మరి ఇక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత 16వ వచనం చూసినట్లయితే, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ఉందన్నాడు, అది నాకు తెలియకపోయేనే అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాక వేరొకటి కాదు. దేవుడు 14వ వచనం ఒకసారి చూసినట్లయితే 13 నుంచి చూద్దాం ఒకసారి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు సంతానములకు ఇచ్చేదను. ఈ భూమిని నీ సంతానములకు ఇచ్చేదనని యాకోబుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. సేమ్ ఇదే వాగ్దానం అబ్రహాముకు చెప్తా వచ్చాడు దేవుడు. లోతు విడిచి వెళ్ళిపోయిన తర్వాత 4 తట్లు చూడుము అని చెప్పేసి ఇప్పుడు సేమ్ మనవుడితో చెప్తా ఉన్నాడు, యాకోబుతో చెప్తా ఉన్నాడు దేవుడు, నీవు వ్యాపించదవు 4 తట్లు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. సేమ్ తన తాతకి ఇచ్చినటువంటి వాగ్దానమే దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తా ఉన్నాడు. తరతరాలుగా దేవుడు జ్ఞాపకం చేస్తా వస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ తోడై ఉంటానని చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా వాగ్దానం చేయడం మాత్రమే కాదు, కానీ ఆ వాగ్దానము మరలా గుర్తు చేస్తూ, తరతరాలకు గుర్తు చేస్తూ, ఆ వాగ్దానము నెరవేర్చేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా మరలా నిన్ను తెప్పించి వెళ్ళిన ప్రతి చోట నిన్ను కాపాడుతూ మరలా వాగ్దాన భూమికి నిన్ను రప్పిస్తాను.
అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ఏమని వాగ్దానం కదా! ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప దేవుడు కదా! వాగ్దానం చేయడం మాత్రమే చేసి వదిలేయట్లేదు. నెరవేర్చేలాగా కూడా ఆయన చూస్తా ఉన్నాడు. అది బాటిల్ వెనక పెట్టినాను నెరవేర్చబడేలాగా కూడా లోపల పెట్టు ఆయనే చేస్తున్నాడు. అది గుర్తు చేస్తూ మరీ చేస్తా ఉన్నాడు. ఇంగ్లీష్ టీచర్ అయితే ఆ తర్వాత మరి మనము 35వ వచనానికి అధ్యాయానికి వెళ్దాము. మనకి 35వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాము. ఓకే సేమ్ అలానే 32:28లో ఒకసారి చూద్దాం. 32:28వ వచనం కూడా ఒకసారి చూద్దాము. ఇలా అనేకమైన వచనాలు ఉంటా ఉన్నాయి, కానీ మనం కొన్ని మెయిన్ తీసుకొని వెళ్తా ఉన్నాము. 32వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ కూడా అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను, యాకోబు విషయము, నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఈ వచనాన్ని మనం ఎందుకు తీసుకుంటా ఉన్నామంటే, మనము ఇప్పుడు ఇశ్రాయేలీలు అని చెప్తా ఉన్నాం, కానీ ప్రామిస్ ల్యాండ్ ఇశ్రాయేల్ అని చెప్తా ఉన్నాం, కానీ యాకోబు అని చెప్పట్లా, అబ్రహాం అని చెప్పట్లా, ఇస్సాకు అని చెప్పట్లా. ప్రామిస్ ల్యాండ్ అబ్రహాము అని చెప్పట్లా, ఇస్సాకు అని చెప్పట్లా, యాకోబు అని చెప్పట్లా. ఇశ్రాయేలీయులు ఆ పేరు దేవుడు ఇక్కడ ఇస్తా ఉన్నాడు. ఎలాగనంటే ఆశీర్వదించి, ఆయన ఆశీర్వదించి నువ్వు పోరాడి గెలిచావు కాబట్టి ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. యాకోబు అనబడదని చెప్పాను. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకు ఇశ్రాయేల్ అనే పేరు మనకు కనిపిస్తా ఉంటుంది. సో ఆ తర్వాత మరి 35వ అధ్యాయము 10వ వచనాలు ఒకసారి చూసినట్లయితే 35 అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అనే పేరు పెట్టెను. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఇది ఇక్కడ చూసినట్లయితే మనము నీవు ఫలించి అభివృద్ధి పొందుము, ఇది మనకు ఆదాము అవ్వలకు దేవుడిచ్చిన వాగ్దానం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నిందించండి. అలాగే రాజులు నీ గర్భవాసంలో పుట్టెదరు. మనం ఇందాక సారా విషయంలో దేవుడు చేసిన వాగ్దానం మనం చూసాము, రాజులు నీ గర్భాన పుడతారు అనేది. మరలా ఇక్కడ ఇశ్రాయేలు విషయంలో మనం చూస్తా ఉన్నాం, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, రాజులు నీ గర్భవాసంలో పుట్టెదరు. నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదని అతనితో చెప్పాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుతో కూడా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, నీకు మాత్రమే కాదు కానీ నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత మనము మరి చూసినట్లయితే 12వ వచనం క్షమించాలి. ఆ తర్వాత మనము నిర్గమకాండము 12వ అధ్యాయము 25వ వచనం. లేదా మనము ఇంతటితో ఆపుదాము. ఆ తర్వాత ఇంకొన్ని మనకి ఎటు సిరీస్ నడుస్తా ఉంది కాబట్టి ప్రామిస్ ల్యాండ్, సో ఇంతవరకు మనము ఆపుదాము. ఆ తర్వాత మిగతాది తర్వాత పంచుకుందాము. సో మరి దేవుడు చాలా గొప్పగా మనము ఈ యొక్క కణాల విషయంలో మనం ఆది కాండం నుంచి మొదలు పెట్టాం. సో దేవుడు సృష్టిని ఎలాగ సృష్టించాడు, దాన్ని మానవుడు దేవుడు ఎంత
మంచిదిగా ఉందని సర్టిఫికేట్ ఇచ్చి మరి మానవుని చేతిలో పెడితే మానవుడు తన స్వార్థానికి ఆ మంచిదిగా ఉన్నటువంటి దేవుడే సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఆ భూమిని ఎంత నాశనం చేశాడో మనం చూసుకుంటూ వచ్చాము. దాని వల్లనే ఆ భూమిని దేవుడు భూమిని ఆ మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించమన్నాడు. విస్తరించి ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. కానీ అది ఫ్రీగానే వచ్చింది. దేవుడు ఒక ఏ యుద్ధాలు గురించి మాట్లాడలేదు, అది ఫ్రీగా వచ్చింది. ఎందుకంటే ఈ భూమిని సృష్టించిందే మానవుని కోసము. అందుకే మొట్టమొదటిగా మానవునికి కావాల్సిన సమస్తాన్ని సృష్టించి మానవుని చేతిలో పెట్టేశాడు దేవుడు. దాన్ని నిందించమన్నాడు. అదంతా నీకోసమే, దాన్ని నిందించు, ఫ్రీ. కానీ మానవుడు చేసినటువంటి స్వార్థాన్ని బట్టి యుద్ధాలు చేయాల్సి వచ్చింది. యుద్ధాలు చేసుకుంటూ ఇలాగున్నా అదెంతో ఎప్పుడూ ఇచ్చేసేసాడు. దానికోసం మరలా యుద్ధాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారు. వారి యొక్క పాపాల వల్ల వాళ్ళు మరలా దాసత్వానికి వెళ్ళడము, దేవుడు తన ప్రామిస్ ని నెరవేర్చుకోవడం కోసము, అలాగే వారిని ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి, అలానే అంతకుమించి ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి తన బిడ్డలను పనిష్ చేస్తూ ఆయన వారిని శిక్షిస్తూనే వారి మీద వాత్సల్యం చూపుతూ వారిని విడిపిస్తూ వస్తా ఉన్నాడు. వారిని శిక్షణ వస్తా ఉన్నాడు. అలాగే ఎక్కడ కూడా వాగ్దానము ఆగిపోలేదు. ఐగుప్తు నుంచి బయలుదేరిన సంతానం అంతా నాశనమైనప్పటికీ వారి యొక్క సంతానము విడవబడలేదు. వాళ్ళు చేరారు కానానుకు. దేవుడు అలాగున కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు ఎంత చక్కగా ఇస్సాకుకు వాగ్దానం చేశాడు. నిన్ను మరలా రప్పిస్తాను, నీకు ఇస్తాను, నిన్ను రప్పిస్తాను, నిన్ను రప్పించేంత వరకు నేను నిన్ను కాపాడుతానని చెప్పేసి. ఈ యొక్క సమయంలో బహుశా మనతో దేవుడు ఏమన్నా ఇలాంటి వాగ్దానాలు చేసి ఉన్నాడేమో, మనం మర్చిపోయామేమో. మరలా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటి అంటే ఆ వాగ్దానము ఇప్పుడు బహుశా వాగ్దానానికి దగ్గరగా నీవు లేకపోయి ఉండొచ్చు, పరిస్థితులు దానికి వ్యతిరేకంగా ఉండి ఉండవచ్చు. అయినా అక్కడికి రప్పిస్తాను, దాన్ని నీకు అప్పగిస్తాను. అప్పటి వరకు నేను నిన్ను కాపాడుతాను, అన్న విషయాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ వాగ్దానము ఇశ్రాయేలీయులందరికీ దేవుడిచ్చాడు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన ఇచ్చాడు కదా, ఖచ్చితంగా ఎట్లున్నా నెరవేరుస్తాడు లేదా అనుకుంటే నో. ఇశ్రాయేల్ మనం చూసాము, ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళందరూ అరణ్యంలోనే నశించారు. ఎందుకు? వాగ్దానం ఉంది కదా, వాగ్దాన పుత్రులు కదా అందరు ఇశ్రాయేల్. కానీ వాళ్ళు వ్యతిరేకులు అయ్యారు. ఇప్పుడు దేవుడు ఒక మెయిన్ పర్సన్ ని ఏర్పాటు చేసుకుంటూ వస్తా ఉన్నప్పుడు తన కింద ఉన్న అందరినీ అర్హులుగా చేస్తా ఉన్నాడు. కానీ వాగ్దానం ఇచ్చింది ఇప్పుడు ఇస్సాకు అనుకోండి, ఇస్సాకు పిల్లలందరికీ అనుకుంటే ఇస్సాకు పిల్లలిద్దరికి కాదు, ఇస్సాకు ఇద్దరు పిల్లలకి వాగ్దానం రాలా, యాకోబుకు మాత్రమే వచ్చింది. ఇది మనము గమనించాలి. ఎందుకు వాళ్ళు పోగొట్టుకుంటున్నారు? దేవుడు ఏర్పాటు చేసి దేవుడు ఇస్సాకుతో చెప్పింది ఏంటంటే నీ సంతానంకి ఇస్తా అని చెప్పాడు. నీ సంతానంకి ఇస్తా అని చెప్పినప్పుడు దానికి తగినట్లుగా యాకోబు ఉన్నాడు. యాకోబు ఏర్పరచబడిన వాడు యాకోబు ఉన్నాడు. కానీ యాకోబు మొదటిగా మరి దానికి తగినట్లు లేడు.
కానీ తనని తను మార్చుకున్నాడు. తెలుసుకొని తను తాను మార్చుకున్నాడు. దానికి తగినట్టుగా దేవునితో పోరాడాడు. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి. ఇస్సాకు వదిలేశాడు. ఇస్సాకు వదులుకున్నాడు. మామూలుగా మనం చూసినట్లయితే ఇస్సాకుకే వెళ్ళాలి. క్షమించాలి. ఏశావుకే వెళ్ళాలి. కానీ మొదటి సంతానం ఏశావు కదా! కానీ యాకోబు స్వతంత్రించుకున్నాడు. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము మనం స్వతంత్రించుకోవాలి. లేని యెడల స్వతంత్రించుకొని దానికి తగినట్టుగా మనం ఉండాలి. లేని యెడల ఐగుప్తు నుంచి బయలుదేరి రాలిపోయిన అరణ్యంలో రాలిపోయినటువంటి వారి వలె ఉండిపోతాం మనం. ఆయన ఇచ్చాడు కదా మరి యాకోబు మోసగాడైనటువంటి యాకోబును కాపాడి మరి ఆయన వాగ్దానం చేసి ఇచ్చాడు అన్నట్టే అలా అనుకోవడానికి లేదు. దానికి తగినట్లుగా జీవిస్తున్న వారినే ఆయన అవకాశం ఇచ్చాడు మార్చుకోవడానికి. అలాగే యాకోబు కూడా పోరాడాడు, స్వతంత్రించుకున్నాడు. సో ఆ విషయాన్ని కూడా మనము గమనించాలి. ఇచ్చాడు కాబట్టి ఎలాగైనా కాపాడతాడు, ఎలాగైనా ఉండొచ్చు. లేకపోతే మరి ఆయన వాగ్దానము తప్పిపోతుంది కదా అంటే నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు. ఇస్సాకు ఏశావు దాన్ని త్రోసిపుచ్చాడు, యాకోబుకి వచ్చింది. యాకోబు చిన్నవాడు, యాకోబుకి వచ్చింది. దేవుడు అక్కడ ఈ సంతానానికి అని చెప్పినప్పుడు అందరికీ వర్తిస్తుంది. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము త్రోసిపుచ్చుకుంటే దేవునికి ఇష్టమైన వారిగా లేకపోతే ఆ వాగ్దానం అయితే నెరవేర్చబడుతుంది. కాకపోతే ఆ వారసుల లెక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది. ఆ వారసుల లెక్కలోకి వెళ్తుంది. ఆ విషయాన్ని కూడా మనము గమనించాలి. ఈ విషయాలు మనం గమనించుకుంటూ మరి ఆ యొక్క వాగ్దానం ఏదైతే మన పట్ల నెరవేర్చబడకుండా ఉంటా ఉందో దానికి తగినట్లుగా మనం లేమేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి సరి చేసుకునే అవకాశం దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. సరి చేసుకుంటూ మనము ముందుకు వెళ్దాము. మరి యొక్క సమయంలో రాఘవ బ్రదర్ మీరు ప్రార్థన చేసి చివరి ప్రార్థన చేసి అలాగే ఆశీర్వాదం కూడా ఇచ్చి ముగించవలసిందిగా కోరుకుంటున్నాను.